మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఏ రోజు ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగకుండా ఉండాలి అంటే పాకిస్తాన్ మీద అవ్వచ్చు, ఇటువంటి నరూప రాక్షసుల మీద అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి బలంగా నిర్ణయం తీసుకొని మరి ఎప్పుడు ఈ అక్క చెల్లెమ్మలకి ఇటువంటి నష్టం కష్టం జరగకుండా చూడాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారు చేపట్ట ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మానవాడలో కొవ్వొత్తులు రాలేదు, అదేవిధంగా వీధిన వాడవాడన కార్యక్రమాలు చేపడుతూ ఎన్డీఏ కూటమి అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి తెలియపరుస్తూ కఠినమైన నిర్ణయం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. మనోజ్ గారు కలచవేచిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులు భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడి, భారతీయులు చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంఘీభావం తెలపమని రాష్ట్రం మొత్తం సర్క్యులేషన్ పంపించడం జరిగింది. అందులో భాగంగా మన కొండపి నియోజకవర్గంలో ఈ రోజు 3వ రోజు సింగరాయకొండ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘీభావం కార్యక్రమానికి చనిపోయినటువంటి మన భారతీయులకు సంఘీభావం తెలవడానికి మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జడ బాలనాగేంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొండపి నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ముఖ్యంగా మన కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి గొప్ప నాయకులు, సీనియర్ నాయకులు రావాలి. అటువంటి నాయకులు ఇంకా మరెంతో మంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ పార్టీ ఆఫీస్ నందు అయినాపతి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బాలినేని వాసు గారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే జడ బాలనాగేంద్ర గారికి కళ్యాణ్ గారు కూడా పిలిపించారు. అదే విధంగా ఎన్డీఏ కూటమి తరఫున మన నరేంద్ర మోడీ గారు కూడా ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే సింధు జలం అంటే ఆ యొక్క నది యొక్క నీళ్లు కూడా పాకిస్తాన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానిని ఇమీడియట్ గా ఆపేశారు. అలాగే ఇతరత్ర చర్యలు కూడా చేపట్టి ఉగ్రవాదులకి తగిన గుణపాఠం కూడా మోడీ గారు చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరూ ఇక్కడికి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకి మీరందరూ సంతాపం తెలియజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వారి కుటుంబం శోక సముద్రంలో నిండి ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా వారి కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి మీరందరూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరచడమే కాకుండా వారికి మీరందరూ కూడా ఉగ్రవాదంపై ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారు కఠినమైన చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేయాలని మీ అందరి తరఫున ఇది దేశవ్యాప్తంగా పోతనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలు పెట్టారు. ఈ టెర్రరిజం అనేది ఒక చేతగాని మనుషులు చేసే పని. ఎందుకంటే వాళ్ళు భారతదేశం మీద పాపం ఉంటే మన ఆర్మీతో ధైర్యవంతులు అయితే మన ఆర్మీతో ఫైట్ చేయాలి. ఒక కామన్ మ్యాన్ జోడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ పిరికలు చేసే పని కాబట్టి వాళ్ళు కొన్ని వీడియోస్ చూస్తుంటే మనకే చాలా జాగ్రత్త అనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ చూస్తుంటే మోడీకి చెప్పుకొని వాళ్ళ భర్తను చంపేసి మోడీ చెప్పుకొని మీ బాధ ఏందో అని చెప్పారు. మేము వాస్తవంగా మన అందరూ మోడీకి చెప్పుకోగలుగుతాం, చెప్పుకోలేము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా నాయకుడు మోడీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం కలిసి మన వైపు నుంచి ఏం సపోర్ట్ చేయగలుగుతామో చేద్దాము. ఈ సందర్భంగా అందరూ మాట్లాడదాం. మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దానికి సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మన భారతదేశ నాయకుడు ఆయన, పవన్ కళ్యాణ్ కూడా నమ్మిన నాయకుడు ఆయన. సో అందరం కలిసి మోడీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మనం అందరూ సపోర్ట్ చేయాల్సిందే.